दशरं विवापं परमेश्वभूतं यत्कुण्डलीकं परमद्यरत्सं तत्रावदत्रं गगनं विशोकस्तस्मिन्निरन्तस्तदुपासितव्यं यो वेदान्तस्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरेवस्य परस्य महेश्वरः ॐ प्रसो अग्नेतमोतिभिः सुवीराभिस्तरतिवाचकर्मभिः यस्य त्वमो सख्यमाविथा प्रोत्रे पूर्व्यं वचोत्रे भरतामहतु इमान् ज्योतिरूषि विप्रतेन वेदसे अग्रे त्रीते वाजिनात्रे शतस्थादिस्वस्ते जिह्वारदजातपूर्वैः विश्रुते धनुवो देववादास्ताभिर्नः पाहि गिरो प्रयुच्छन् संवान् कर्मणा समिषाहिनो वीन्द्रा विष्णो उपसस्वारे अस्या शेषाद्येन्द्रविडञ्च दत्तवरिष्ठैर्नः पतिभिः पालयन्तः भारित्यसर्णपराजयेथेन पराजित्येकतरश्च दैनो इन्द्रश्च विष्णो यदपस्पृधेथाम् त्रयधा सहस्रं विददैर्येथाम् क्रीड्यायोगूषितवजातवेदस्कृश्राजानि ऋषभस्तेरग्ने आहिर्देवानामवो यक्षि विद्वानथा भवनिजमानागजन्योः अग्निश्रेणित्रिधातोऽन्याक्षेति विदधा कविः सत्रेयोरेकादिशारूढिः यक्षत्य विप्रयुज्यतो विप्रो दूतः परिष्कृतः भवन्तामञ्जकेशवे इंद्रा विष्णु त्रिगुणिता शंबरस्य नवपुरो नवतिं कृष्णकृष्णं जगम्बर्तिनः सहस्रञ्चरागो मधो अप्रत्युरस्य वीरात् तमादामहिषमन्मभेदवीत्वा जगतिपुत्रदेवाः आत्मनेतृत्वमिन्द्रो हविष्यं सखे विष्णोर्धरं मित्रमस्वा सम्भ्रान्तायाश्चिवायाः पतिविलयभिया सर्वलोकोपतापात् संविघ्नस्यापि विष्णोः सरभसमभयोर्वारुणप्रेरणाभ्यां मध्ये त्रैशङ्कबीजामनुभविदशां यत्र हालाहलोष्मः सोऽयं सर्वापदान्नः शमयति निचयं नीलकण्ठस्य कण्ठः వేదార్థ ప్రవచన సప్తాహం ఇవాళ 3వ రోజు జరుగుతుంది. ఈ సభను గురించి వాళ్ళ మాటలు చెప్పుకోవాలి. విద్యాశంకర వేద విజ్ఞాన పరిషత్ ఇది సాక్షాత్తు ఈ విద్యాశంకర అనేటువంటి నామధేయం ఈ సంస్థకి ఎలా వచ్చిందంటే 2000 సంవత్సరం మహాశివరాత్రికి మేము కొంతమందిని శృంగేరిలో ఉన్నాం. భారతీయ తీర్థ స్వామివారి దర్శనం చేసుకొని ఆ మర్నాడు కూడా శివరాత్రి నాడు అక్కడ కూర్చొని విధంగా స్వామివారు ఆ పొద్దున కూడా విద్యాశంకరునికి అభిషేకం చేయడానికి గుళ్ళోకి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ కూడా మళ్ళీ రెండోసారి గారి దర్శనం అయింది. లోపల వెళ్ళిన తర్వాత మేము ఒక వేద విజ్ఞాన పరిషత్తులో ఒక పెడదాం అనుకుంటున్నాము. దానికి మీరు నామకరణం చేయాలి చేసి అడిగాం. ఇక్కడే ఉన్నారు కదా, ఇదే పేరు పెట్టండి ఏంటి విద్యాశంకర అని వాడు ఆ నామధేయాన్ని వారు నోట్లోకి వచ్చింది. ఆ నామం అదే ఈ సభకి పెట్టాం. 10 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ 3వ రోజు ఈ సభ ఈ సప్తాహాన్ని ఈ వేద సభను ప్రారంభించమని దక్షిణాయనారెడ్డి గారు చెబుతున్నారు. సభ గురించి 5 నిమిషాలు. సభ ప్రారంభించింది సభా సంచాలనం. रागाचन्द्रसमानकान्तिवदनानाकाभिराजस्फुटा मूकानामपि कुर्वती सुरभिनीकाशवाग्वैभवम् श्रीकाञ्ची नगरी बिहाररसिका शोभामहन्द्री सताम्
एका पुण्यपरंपरा पशुपतेरकारिणीराजते। अस्मत् श्री गुरुजनालयिकाभ्यां नमः। श्री विद्याशंकर वेद विज्ञान परिषत् वारी వేదార్థ ప్రవచన సప్తాహ జ్ఞాన యజ్ఞంలో తృతీయ దివసంలో ఉన్నాము. ఇవాళ మనల్ని అనుగ్రహించడానికి బ్రహ్మశ్రీ కొల్లపల్లి సీతారామచంద్రమూర్తి సులక్షణ కనపాటి గారు వచ్చారు. వారి గురించి అనేక విశేషాలు మనకి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. వారు విష్ణు యజుర్వేద సలక్షణ ఘనాంతో అధ్యయనం చేశారు. తర్వాత వేదాంగాలను అధ్యయనం చేశారు సంపూర్ణంగా. విష్ణు యజుర్వేద విద్యారణ్య భాష్యాన్ని, సాహిత్యాన్ని, శాస్త్ర ప్రకటన గ్రంథాన్ని, ఇంకా అనేక విశేషాలను కూడా వారు చదివి ఉన్నారు. ప్రస్థానత్రయ భాష్యం, శంకర భాష్యం, గీతా భాష్యం, శుద్ర భాష్యం, ఉపనిషత్ భాష్యం ఇంకా అనేకం అధ్యయనం చేశారు. కొన్ని అధ్యయనాల కోసం వారు కర్ణాటక రాష్ట్రానికి కూడా వెళ్ళి పండిత ప్రవరైనటువంటి బ్రహ్మశ్రీ బాలచంద్ర శాస్త్రి జోషి గారి దగ్గర కూడా ధారవాడలో అధ్యయనం చేశారు. అనేక చోట్ల సన్మానాన్ని కూడా పొందారు. తర్వాత మనకి ముఖ్యమైనటువంటి సంస్థ కౌతా పూర్ణానంద గారి సంస్థలో పరీక్షా అధికారిగా కూడా వారు ఉన్నారు. ఇంతేకాకుండా వారి సంతానాన్ని అందరినీ కూడా వేదం చదువుకున్నటువంటి వారికి వాళ్ళ పుత్రికలు ఇచ్చారు. వాళ్ళ పిల్లల్ని కూడా ఘనాంగ అధ్యయనాన్ని చెప్పించి అనేక చోట్ల పరీక్షలు ఇప్పించి ఒక మహాతపస్విలాగా వారు పండిత గ్రామమైనటువంటి రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ఇంకా అనేక విశేషాలు ఉన్నాయి. వారికి వేద విద్యాలంకారాన్ని, స్వాధ్యాయ రత్నాన్ని, వేదార్థ ప్రకాశకాన్ని, వేదభాస్కరాన్ని, వేదాచార్యాన్ని, ఆమ్నాయ విద్వన్మణి అని, తర్వాత వైదిక ధర్మ సమ్రాటని, ఇట్లా అనేక అనేక బిరుదులు కూడా వారికి ఉన్నాయి. ఇంకా కూడా ఉన్నాయి. తర్వాత గొప్ప విషయం ఏంటంటే వీళ్ళ నాన్నగారు బ్రహ్మశ్రీ కొల్లపల్లి ఆంజనేయ కనపాటి గారు అనేక సభలు వారు నిర్వహించేటటువంటి వారు. ఏ సభలో వెళ్ళినా కూడా వారు అధ్యాయాన్ని అందించి వదిలేకుండా అందరితో పాటు వారు కూడా చెప్పేవారు. ఈ రోజులో అలా చూడటం మనం చాలా తక్కువ. ఇట్లా వేద తపస్వి అని కాశీ పండితులు అని వారికి పేరు. వీరు కూడా అట్లాగే తిరుపతి దేవస్థానం వారి ఉద్యోగం కూడా వద్దనుకుని ఒక ధర్మంగా మనం జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో గోదావరి తీరంలో సీతారామచంద్ర అగ్రహారం అనే ఒక దాన్ని ఏర్పాటు చేసి వారు అక్కడ ఉంటున్నారు. వారితో పాటు అనేక మంది గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వేద పండితులు కూడా అక్కడ ఉండేటువంటి అవకాశం కల్పించేటట్టుగా ఏర్పాటు చేశారు. ఇంకొక విశేషం ఏమిటి అంటే వారు ఒక సంస్థని దత్తాత్రేయ వేద విద్యా గురుకులం అని ఒకదాన్ని స్థాపన చేశారు. దానికి రజతోత్సవం మన సభ ఎట్లాగే 25 సంవత్సరాలు పూర్తయిందో అట్లాగే ఆ సంస్థ కూడా పెట్టి 25 సంవత్సరాలు అయింది. దాని యొక్క రజతోత్సవం కూడా ఈ సంవత్సరం జరగబోతుంది. అటువంటి వారు ఇవాళ మనకి గుండపల్లి సీతారామచంద్రమూర్తి కనపాటి గారు వచ్చి ఉన్నారు. వారిని వచ్చి వారి యొక్క అమృత వాక్కులతో మనం అందరినీ కూడా అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. వారిని పుష్పమాలాధనగా ముళ్ళపూడి సత్యనారాయణ శాస్త్రి గారు వారు సాహిత్య విద్వాంసులు, మహాభాష్య వేదం వ్యాకరణం వారు నిర్ణయం కలిగి చెప్తలేదు వెళ్తుంది లైవ్ వస్తుంది. అదే వారికి అందుకనే వచ్చారు. అధియోజన ఇది మాం స్వీకృత్య అధికారిత
విద్యాశంకర వేద విజ్ఞాన పరిషత్తు సంస్థ ఆవిర్భవించి 19 వత్సరాలు పూర్తి చేసుకుని దళితోత్సవ సందర్భంలో ఈ వేదార్థ ప్రవచన సప్తాహం అనే కార్యక్రమాన్ని సంకల్పించి నడిపిస్తూ దాంట్లో నాకు కూడా ఒక చిన్న భాగధేయాన్ని అనుగ్రహించినందుకు వ్యవస్థాపకులకి నిర్వాహకులకి ముందుగా అనేక కృతజ్ఞతాపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే జగద్గురువుల యొక్క దివ్య సంస్థానాన్ని మనం భావన చేయవలసినటువంటి స్థితి. అందులో శృంగేరి క్షేత్రంలో జగద్గురువుల యొక్క అనుగ్రహంతో విద్యాశంకర అనే పేరు ఈ వేద విజ్ఞాన పరిషత్తుకి నామకరణం చేసినట్టుగా వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గుంటుపల్లి నరసింహ శర్మ గారు బావగారు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. జగద్గురువులు యతిశేఖరులు హేమకోటి పీఠాధీశ్వరులు మనకి ఈనాటికి కూడా పరమాచార్య స్వామి వారి పరంపరలో దేవేంద్ర సరస్వతి స్వామి వారి తర్వాత జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు సంతోషించే ముందు ఏమిటి అంటే ఆయన వారి యొక్క చాతుర్మాస్యంలో కానీ ఇతరత్ర కానీ ఈ వేదార్థ ప్రవచన సప్తాహాన్ని నడిపిస్తున్నారు వారు. మా అందరికీ కూడా ప్రస్తుతం యావత్ భారతదేశంలో వేదార్థ పండితుల్లో ఉత్తమోత్తమైన స్థానాన్ని సంపాదించినటువంటి శుద్ధర్థ వాచస్పతి ఇత్యాది బృందాంతులైనటువంటి బ్రహ్మశ్రీ విష్ణుభట్ట సుబ్రహ్మణ్య సంరక్షణ గణపాఠి గారి ద్వారా విశాఖపట్నంలో ఊపిరి లేకపోయినా వారి చేత ఆ సప్తాహం నడిపించాలని సప్తాహం నడిపించినటువంటి విషయం కూడా మాకు తెలుసు. తర్వాత అదే పరంపరలో అదే శంకరమఠంలో అక్కడ కూడా నేను కూడా ఒక సప్తాహం చేయాల్సి వచ్చింది. అందుచేత జగద్గురువులకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ వేద విజ్ఞానం సర్వులకి అందజేయాలి అనే తలంపు కలగడమే కష్టము. దాని కార్యరూపంలోకి తీసుకొచ్చినందుకు చాలా సంతోషాన్ని ప్రకటిస్తూ ఈ గుంటూరు క్షేత్రంలో లోగడ మహానుభావులు గొల్లపూడి గౌరీశంకర శాస్త్రి గారు అనాలి, జ్యోతిశాస్త్రజ్ఞులు, అనుష్ఠానపరులు. వారు లోక కళ్యాణ సంస్కృతి అనే ఒక సంస్థ ద్వారా సుమారుగా ఒక 22 ఏళ్ల క్రితంలో ఇప్పుడు ఒకసారి నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చి కొద్దిసేపు ప్రసంగం చేయించిన సందర్భం ఇలా గుర్తొస్తుంది. మళ్ళీ తర్వాత పట్టాభిపురం వేద పరిషత్ వారు 1 సంవత్సరం కేటాయిస్తే వచ్చాను. ఇది 3వసారి తిరిగితే భౌతిక ఇంకా వచ్చిన దానిపైన పర్వాలేదు అనమాట. అది పరిస్థితి. ఈ స్థితిలో
ఈ గుంటూరు మహాక్షేత్రంలో ఈ మధ్యనే జగద్గురువులు శృంగేరి ఉత్తర పీఠాధీశ్వరుడు విధుశేఖర భారతి మహాస్వామి వారు వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి రాజమహేంద్రవరం వచ్చి మమ్మల్ని అనుగ్రహించారు. అందుచేత ఎందుకంటే ఇది చెప్పేది ఈ గ్రామస్తులకి లేకపోతే ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ వేద విజ్ఞానాన్ని బాగా ఇదివరకు పెద్దలు అనుగ్రహించారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు చేస్తూ ముఖ్యంగా ఈ వ్యవస్థాపకులుగా ఏ చింతపల్లి నరసింహమూర్తి శర్మ గారు ఉన్నారో వారి తండ్రి గారిని అంటే మాకు వారి అన్నగారు ప్రొఫెసర్ చింతపల్లి అనంతయ్య పార్టీ గారు మాకు బావగారు మా చెల్లిగారికి ఇచ్చారు. మా మావయ్య గారు చంద్రశేఖర శాస్త్రి గారి గురించి తెలుసుకుంటే బ్రాహ్మణ ధర్మాన్ని సంపూర్ణంగా ఆశ్రయించి ఆచరించి కుటుంబానికి ఇచ్చి ధన్యత పొందినటువంటి మహనీయుడు. బహు కుటుంబం ఎలా వెళ్తుంది అనే ఆలోచన లేకుండా పరమాత్మ చూసుకుంటాడని ఆయన అనుష్ఠాన మార్గంలో వైశ్వదేవాన్ని అనుష్ఠానం చేసుకుంటూ పురాణ ప్రవచనం చేసుకుంటూ పిల్లలందరినీ కూడా తీర్చిదిద్ది ఈ వైదిక విద్యాలయంలో చాలా నిష్ఠాపన చేసి దీన్ని సేవించేవారుగా నేను పోషించేవారుగా కూడా చేశారు. వారి అబ్బాయితో రెండో వారు శివరామకృష్ణ శాస్త్రి గారు ఇక్కడ ఉన్నవాడికి తెలుసుకున్నారు. వారి గురించి నన్ను చెప్పక్కర్లేదు. కానీ వారు భాగవతంలో ఏకాదశ స్కంధ సారమనే ఒక గ్రంథాన్ని లోకంలో విద్యాసులందరికీ అనుగ్రహించి అద్వైత శాస్త్రం తెలియాలి అంటే భాగవతం ద్వారా సంపూర్ణంగా తెలుసుకోవడానికి తగినటువంటి ఆ గ్రంథాన్ని బయటికి తీసుకొచ్చి చిరస్వరి వెళ్ళారు. ఆయన దశక్కాయలు వెళ్ళారు. అంతా వారికి నమస్కారం చేసుకుంటూ ఇవాళ ఈ సభా సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ స్వాధ్యాత్మ ప్రయత్నాలు వృద్ధాంతులైనటువంటి విష్ణుభట్ట లక్ష్మీనారాయణ హనుమంటి గారు ఇక్కడికి ఈ కార్యక్రమం కోసం రావాలి అని ఆదేశించారు. చేస్తే ఒక రకంగా వచ్చి నేను చేయవలసిన పని లేదు, ఏదైనా తెలియని వాళ్ళకి చెప్పచ్చు, తెలిసిన వాళ్ళకి చెప్పడం అంటే అది హాస్యాస్పదం, కష్టం కూడాను. కానీ మీరు చెప్పారు, మంచి పని చేస్తున్నారు, ఓసారి వస్తే మళ్ళీ ఈ కాకి ఎక్కర్లేదు మీరే అనుకుంటే నాకు మీరు ఫోన్ చేసే శ్రమ కూడా తప్పుతుంది అని మనసులో అనుకుని ఒప్పుకున్నాను. ఇక్కడికి వచ్చే సందర్భంలో చమత్కారంగా ఒకే ప్రయాణంలో ఆది గురువులు జగద్గురువులు అని మనం భావన చేసేటటువంటి దత్తాత్రేయ క్షేత్రం నాడుదాపురం వెళ్ళి రావడం పరిస్థితి ఉంది. అలాగే కంచి కాంకోటి పీఠాధీశ్వరులు శృంగేరి పీఠాధీశ్వరులు కూడా ఒకే ప్రయాణంలో చూసి వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారనమాట. ఇది నాకు పెట్టినటువంటి ఈ సభకి రావడానికి ముందు పరమాత్మ నన్ను అటువంటి అనుగ్రహానికి గురి చేశాడు. అందుకంటే వారిని కూడా స్మరించుకుంటూ యథాశక్తి ఏదైనా నివేదించడానికి కోరుకుంటాను. ఇవాళ ఇచ్చినటువంటి శీర్షిక వేదోక్త ధర్మములు సులభాకరణ సాధ్యములు. అంతేనా అబ్బాయి? చెప్పాడు మా శిష్యుడు. అంటే దీన్ని మనం మార్చి చెప్పుకుంటే సులభాచరణ సాధ్యమైన వేదోక్త ధర్మములు, అంతేకాని వేదోక్త ధర్మములు అనేవి సులభాచరణ సాధ్యములు అంటే అక్కడ కొంచెం ఎందుకంటే సులభాచరణ సాధ్యమైన వేదోక్త ధర్మములు గురించి ఏదైనా యథాశక్తి మనం ఇక్కడ చెప్పుకోవాలి. దీనికి చెప్పుకోవాలి అంటే సులభాచరణ సాధ్యం అంటే అందరం అస్తమానం వినేటటువంటిది ఆశీర్వచనంలో చెప్పేటటువంటి ఒకే ఒక మంత్రార్థాన్ని భావన చేస్తే సరిపోతుంది. ఏమిటి ఆ భావన? యావతి నిర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి స్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యా దినే దినే నమస్కుర్యాత్ నాశ్లీలం కీర్తయేత్ యథా ఏవ దేవతా ప్రీణాతి.
ఈ మంత్రం మనం వింటూనే ఉంటాం. అంటే సులభాచరణ సాధ్యమైనటువంటిది ఇంతకంటే గొప్పదేం లేదు. మనకి ఖర్చు లేదు, మనం ఏమి అధ్యయనం చేయక్కర్లేదు, వినక్కర్లేదు. వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తములకి నమస్కారం చేస్తే మనకి సకల శ్రేయస్సులు కలగడానికి ఎంతమంది దేవతలు ఉన్నారో అందరూ సంతోషిస్తున్నారని శృతి చెప్తోంది. అందులో విద్యారణ్య స్వామి వారి మహానుభావులు అవతార పురుషులు ఆయన వ్యాఖ్యానం చేస్తూ పాఠన అర్థకష్ట అని కూడా అన్నారు. పాఠమాత్రం చదువుకున్న అర్థజ్ఞానాన్ని కూడా సంపాదించుకున్నటువంటి వాళ్ళకి అని కొంచెం అనుగ్రహ దృష్టితో చెప్పారు, కానీ శృతిలో మాత్రం అలా లేదు. విశేషంగా వేద విధులైనటువంటి బ్రాహ్మణులు అనే చెప్తోంది శృతి. సరే, ఆ ప్రకారంగా శోభాచరణ సాధ్యమైనటువంటిది అంతకంటే ఏమి మనకి ఇంకోటి కనిపించలేదు. ఎవరికైనా కనిపించాలి, వారి దగ్గర వినాలి, ఏదైనా సమర్పించాలి, వారి ఆశీస్సులు పొందాలి అంటే కొంచెం కష్టసాధ్యం. ఇదే విషయాన్ని ఎవరికో పామర జనానికో భక్తులతో చెప్పడం కాదు, అనుష్ఠానములు కూడా నిత్యం చేసే పని అదే. ఆ బ్రహ్మలో కాశేషాదాలో కామోపర్వతాతు ఏ శక్తి బ్రాహ్మణాదేవాః తేభ్యో నిత్యం నమో నమః అని మనం చేసేటటువంటి సంఖ్యానుష్ఠానం సఫలం అవ్వాలంటే కూడా బ్రాహ్మణ నమస్కారం చేయమని చెప్తాను శాస్త్రం. ఇదే కాకుండా ఎంత కార్యక్రమాలు చేసినా ఎంత చేయండి, యాగం చేయండి, కుంభాభిషేకం చేయండి, రుద్రయాగం చేయండి, ఏదైనా చేయబెట్టుకోండి, అక్కడ కూడా శాస్త్రత ఉండేటటువంటి నియమములన్నీ కూడా మనం ఆచరించి చేయడం అనేది కలియుగంలో కష్టసాధ్యం. కాబట్టి అక్కడ కూడా ఏం చెప్పారు, జపఛిద్రం తపశ్చిద్రం యచ్ఛిద్రం యజ్ఞకర్మణి సర్వం భవతి నిశ్చిత్రం బ్రాహ్మణై ప్రతిపాదితం అని ప్రతి ధర్మశాస్త్రంలో ఆయన బ్రాహ్మణాంభోగ అశుభవాదిత్వ అనే వాక్యానికి అర్థమేమిటి? మనం చేసే దాంట్లో ఏమేమి చేస్తున్నాము, ఈ కాలంలో ఎంతవరకు మనం నియమాలని ఆచరించగలమో తెలియనప్పుడు దాంట్లో కించిత్ న్యూనాతిరిక్తాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సమాధాన పడి మనకి చేసినటువంటి కర్మ యొక్క సంపూర్ణ ఫలం రావాలంటే కూడా బ్రాహ్మణోత్తములు కావాలిగా. అపూర్ణేష్వపి కాలనిగమేషు శోధయంతి బ్రాహ్మణోత్తమాలు ఒక స్మృతిలో ఒక వాక్యం ఉంది. అంటే పూర్తిగా అన్ని మనం చేయలేకపోయినా, అంటే పూర్తిగా ఎందుకు చేయట్లేదండి, మా బ్రహ్మగారి ఏం చెప్తే అది చేస్తున్నాం కదా అంటారు. కలశ పూజ దగ్గర చేయవలసినటువంటి భావన మనకు పూర్తిగా తెలుసా, చేసేస్తున్నాం. ఈ కలశోదయం చేతను ఆ పరమాత్మని సమర్పించేటటువంటి ద్రవ్యములన్నీ కూడా శోధిస్తున్నాం. మనం శోధించేటప్పుడు ఏమని ప్రార్థిస్తున్నాం? సంస్కృత మిత్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం ఆలోచన చేద్దాం. గంగేకి యమునే కృష్ణే అంటే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటే ఎంత భావన చేయాలి. భావన మాత్ర సంతృష్టి అనే మాటలు ఉన్నాయి, కానీ మనం ఎంత భావన చేస్తే చూడండి, జగద్గురువు నాకు కలశ పూజ చేసేటప్పుడు ఆయన భావన చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అందుచేత అలాంటివన్నీ మనం చేస్తున్నామో ఏం చేస్తున్నామో ఏమిటో, మనస్సు ఎక్కడ ఉంటుందో, నాకెక్కడ ఉంటుందో, ఎక్కడ చేస్తున్నామో తెలియని సందర్భంలో ఇవన్నీ కూడా న్యూనోపృతం పరిగణించాలంటే బ్రాహ్మణ ఆశీస్సులు రావాలి, బ్రాహ్మణుల జననం ఆ వేదవాక్యములు దాన్ని సంపూర్ణంగా జరగడానికి ఉపకరించేది కావాలి. ఇది ఇక్కడే కాదు, ఎవరైనా సరే ధనుష పూర్ణమాస ఇష్టలు, ధనుష పూర్ణమాస ప్రకృతి కలిగినటువంటి గురుకృష్ణుడు కూడా ఇదే కాకుండా సోమయాగం చేసిన సమిష్ట హోమాలను చెందారు. అంటే మనం చేసే దాంట్లో ఎన్ని దోషాలు ఉంటాయో అక్కడ వివరిస్తారు. సమిష్ట
యన్నాత్తేతి యదతి కరోతి యన్నాపి కరోతి తదేవ తై ప్రీణాతి. అది మనకి కృష్ణయుని మీద సంహితలో షష్ఠకాండంలో ఈ సమిష్ట విద్రోహం మంత్ర బ్రాహ్మణంలో చాలా విశేషంగా ఒక యజ్ఞం చేస్తుంటే ఎన్ని రకాలైనటువంటి దోషాలు వస్తాయి, ఆ అన్ని రకాల దోషాలని పరిహరించకపోతే యజ్ఞం యొక్క ఫలం రావడం దేవుడుకు అనిష్ట ఫలాలు వస్తాయి. ఎవరికి వస్తాయి? చేసేవాడికి మాత్రమే రావు. ఎందుకంటే వేదోక్తమైన కర్మానుష్ఠానం లోకానికి అందరికీ ఉపకరిస్తుంది. కర్మానుష్ఠానం లోకానికి ఉపకరిస్తుంటే కర్మానుష్ఠానం విపరీతంగా చేస్తే అనిష్ట ఫలం కూడా లోకానికే. అందుకనే నాస్తి యజ్ఞ సమోరుపు ఒక మాట అన్నారు శాస్త్రంలో. మన యజ్ఞం గొప్పది అనేది మనం అస్తమానం చెబుతుంటే ఆయన యజ్ఞం కంటే శత్రువు లేడు అనే మాట కూడా మనకి కనిపిస్తాం. ఎందుకంటే శత్రువు అంటారు దాన్ని ఏంటి సొంతం మోడలికి కాబట్టి ఏమవుతున్నట్టు పదుకున్నటువంటి మహావ్యాఘ్రాన్ని జరగడమే అంటుంది మనకి శృతి. దీనికి ఏదైనా ఆధారం ఉందంటే అన్నహీనో భవేద్రాష్ట్రం మంత్రహీన యజమానం దక్షిణాహీన నాస్తి యజ్ఞ సమోరిపు అని మనకి చెప్పారు. అంటే యజ్ఞఫలం లోకానికి ఉంటుంది, యజ్ఞయాగాది క్రతువుని ప్రోత్సహించండి అని చెప్పినప్పుడు ఎలా ఉంటుంది అన్నదానికి వ్యతిరేక ముఖంగా ఇక్కడ మనకి ఉపదేశం చేస్తున్నారు. అన్నహీనో దాంట్లో చెయ్యవలసినటువంటి అన్నదానాదులు సక్రమంగా జరగకపోతే ఆ దేశానికే అరిష్టం వస్తుంది. అందుకోసం యజ్ఞం అనేది ఏదో ఒకటి చేస్తున్నాడు, ఆ అర్చకులు చేయిస్తున్నారు అనుకుంటే కాదు. దానికి లోకంలో అందరూ కూడా సహకరించవలసిన బాధ్యత కూడా ఇక్కడ ఉంటుంది. దీన్ని సక్రమంగా కనుక చేసినట్లయితే లోకానికి క్షేమం పెరుగుతుంది అనేది ఇక్కడే తెలుసుకోండి. వ్యతిరేకంగా అన్నహీనో రాష్ట్రం మంత్రహీనస్పథత్విక. అక్కడ మాత్ర కాలముతో కూడా ఏ మాత్రం తేడా లేకుండా మంత్రోచ్చారణ చేస్తేనే ఆ యజ్ఞ సఫలం అవుతుంది. అల్లా సరిగ్గా చేయకపోతే ఆ అత్విక్కులు ఎవరికి భూమి దక్షిణని ఇస్తామని చెప్పి తీసుకొచ్చి ఆత్మిత్యాలు ఇచ్చాము, ఆ అత్విక్కులు ఆ దక్షిణలు తీసుకున్నా మంత్ర వినియోగం సక్రమంగా వినియోగం చేయకపోతే, సరిగ్గా చెయ్యకపోతే, మంత్రోచ్చారణ సరిగ్గా చెయ్యకపోతే వాళ్ళకందరికీ కూడా ఇష్టమే. యజమానం దక్షిణాహీన. దానికి ఎంత దక్షిణ ఇమ్మని శాస్త్రంలో చెప్పిందో ఆ దక్షిణ సరిగ్గా చెయ్యకుండా, ఇవ్వకుండా, ప్రయత్నం చేయకుండా మహాకృతులు కనుక చేసేస్తే మళ్ళీ నిత్యకర్తువులుగా సప్త సోమ సంస్థలు అనేవి ఏమవుతూ ఉన్నాయో ఆ సోమ సంస్థలు నిత్య కర్మానుష్ఠానానికి యథాశక్తి దక్షిణ, కామ్యకర్మానుష్ఠానానికి యథోక్త దక్షిణ అని అక్కడ విచారణ ఉంది. అంటే నిత్యకర్మలు చేసి తీరాలి కాబట్టి ఆయా అర్చకుల్ని కందమూలాది ఫలముల చేతను కూడా సంతృష్టిపరిచి యజ్ఞం చేయడం కూడా ఉంది. కానీ కామ్య క్రతువులు ఒకరోజు విశిష్టమైనటువంటి క్రతువులు విశేషమైన దక్షిణ లేకుండా. అందుచేత అక్కడ ఏమన్నా మొత్తం మీద నాస్తి యజ్ఞ సమోరిపు అన్నారు. మరి ఇలాంటివన్నీ ఎన్ని ఉన్నాయి. అలాగే పత్ని సుదక్షిణేత్యాసీతు అధ్వరస్యేవ దక్షిణాన్ని యమవంశంలో దిలీప మహారాజు యొక్క పత్ని గురించి చెబుతూ ఆవిడ పేరు ఏమిటి? సుదక్షిణాదేవి. సుదక్షిణాన్ని సు అనే ఉపసర్గ చేతను ఏం చెప్పబడుతోంది అంటే శాస్త్రీయమైనటువంటి దక్షిణ కలిగినటువంటి అధ్వరము యజ్ఞము ఎటువంటి ఫలమును ఇచ్చి లోకాన్ని సంరక్షిస్తుందో అదే ప్రకారంగా
సుదక్షిణాదేవి ఆ దిలీప్ మహారాజుకి భక్తి అయింది అని ఒక మాట చెప్తారు. ఇంకేదా ఇలాంటివన్నీ దోషాలు పోగొట్టడానికి కూడా మధ్యలో సమిష్టిలో హోమములు అని ఆయా హోమములు దాంట్లో అదే వివరిస్తూ ఉంటే చాలా ఆలస్యం అవుతుంది. దాంట్లో క్రూర కర్మ అని మళ్ళీ ఒక మాట చెప్తున్నారు. అంటే క్రూర కర్మ అంటే మళ్ళీ వ్యాఖ్యానంలో పశువు హింసనాది అని కొన్ని రకాలుగా వ్యాఖ్యానం చేశారు. కానీ అదేమి క్రూర కర్మ కాదే. వేదం చెప్పినటువంటి ప్రకారంగా ఎన్ని జాగాలు ఎన్నికలు చేస్తే అది పవిత్రమైన కర్మే కదా. మరి ఎలాగా నేను అన్వయం చేయడం అంటే మా వేదభాషలు మహానుభావులు మహామహోపాధ్యాయ లక్ష్మీనారాయణమూర్తి గురుదేవులు అన్నారు, అక్కడ పశు సంజమనాదులు కూడా సూత్రకర్తలు ఏ ప్రకారంగా చెప్పారో తద్భిన్నంగా జరిగిపోయారు అని అక్కడ ఆ ప్రకారంగా చెప్పారు. అలాంటివి జరగచ్చు. వినిష్టం అంటే దానికి ఎంత దక్షిణ ఇవ్వాలో దానికి న్యూనీకరణం జరగచ్చు. ఎదచ్చేతి ఎదది కన్నాచేతి ఎదది నాకు జరుగుతుంది అంటే మీకు లౌకికంగా తెలియాలి అంటే 3 ప్రదక్షిణాలు చేయమంటే నాకు ఓపుకుందని 33 చేస్తా ఉంటే అది దోషమే. అధికరణం అనధికరణం ఇలా దోషాలన్నీ చెప్పుకొచ్చారు అనమాట. ఇవన్నీ పోతే కానీ అది సమగ్రమైన బలం నిర్మాణుడికి రాదు, ప్రపంచానికి రాదు. కాబట్టి ఆయా మంత్రంలో ఆ బ్రాహ్మణోత్తంలో చెబితే అది కనుక చేసినట్లయితే అది ఉంటుంది అంటే అక్కడ కూడా ఇది అవసరమైంది అని ఈ ప్రకారంగా తెలుసుకుంటే చాలా చాలా విశేషాలు ఉన్నాయి మనకి. అది తెలుసుకోవాలి అంటే కేవలం ఫలానా వారు చెప్పారు అనేది కాకుండా వేదార్థ విజ్ఞానం ఉంటే కానీ ఇవన్నీ తెలుసుకోవడం సాధ్యం కాదు. అందుచేత మీమాంసా శాస్త్రం ఏం చెప్పింది అంటే వేదార్థ విజ్ఞానం లేకపోతే ఎన్ని సంకల్పములు చెందితే కూడా శాసించింది, చెప్పడం కాదు శాసించింది అనేది మనం తెలుసుకుంటే వేద విజ్ఞానం వల్ల వేద మంత్రముల వల్ల ఈ చెప్పబడినటువంటి రీతిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి తెలుసుకోవడానికే ప్రయత్నం చేసే మహానుభావులు. అది కేవలం వేద విజ్ఞానం అనేది తెలుసుకోవడం కష్టం కాబట్టి ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయే. కేవలం ఈ వేద మంత్రముల ద్వారా తెలుసుకోవడం కష్టసాధ్యమైన దాన్ని వేదవ్యాస భగవానుడు మనకి పురాణాన్వయం ద్వారా వాల్మీకి ఇత్యాది మహానుభావులందరూ కూడా ఇతిహాస రూపంగా మనకు అందజేశారు. ఇది వాట్ల ద్వారా ఈ విషయములన్నీ మనం తెలుసుకుని కేవలం ఇవాళ కొంతమందితో మాట్లాడుతూ ఉంటే పురాణాల్లో చెప్పబడిన విషయాల మీదే పరిశోధన చేస్తాము అనేవాడు కొంతమంది ఉన్నారు. ఇలాంటివి కూడా కొంత మనకి తెలుస్తూ ఉంటాయి. ఆ విజ్ఞానం ఎంతవరకు వెళ్ళిందంటే నేను కురుక్షేత్రాన్ని దర్శించి వచ్చానండి, మహాభారతంలో చెప్పబడినటువంటి ఎన్ని అక్షోహిణీశానం ఉన్నాయో అక్కడ పడతాయా అంటే ఇది లోకంలో జరుగుతున్నటువంటి విషయం. దీంట్లో కథాసు తాత్పర్యం నాస్తి. కథల ఎందు ఈ కథకి తాత్పర్యం చెప్తూ కూర్చుంటే ఒక కథల గురించే మనం పరిశీలన చేస్తూ కూర్చుంటే మనం ఏమిటి పొందాలి, ఏ వేదార్థ విజ్ఞానాన్ని పొందాలి, ఏ వేదార్థ విజ్ఞానం తర్వాత పరమాత్మ దర్శనం చేయాలి, అక్కడికి వెళ్ళలేదు మనం. ఇదే విషయాలు చూస్తుంటే అందుచేత ధర్మ విషయంలో ప్రవృత్తిని స్వీకరించడానికి అధర్మ విషయంలో నివృత్తిని స్వీకరించడానికి విజ్ఞానం ఉపకరించాలి. ఇంకొకటి యుగాంతర విషయంలో అన్నీ కూడా ఈ రోజుకి ఈ ప్రకారంగానే ఉండాలి అంటే మనం ఉండగలమా? యుగాంతరంలో కాదు. మరి రఘువంశంలో ఆ దిలీప వంశం మహారాజు యొక్క చరిత్రని వర్ణించేటప్పుడు వారి యొక్క సామర్థ్యాంశులు వాళ్ళ యొక్క ఆకార విశేషాలుగా చేస్తూ ఉంటారు. కొందరు ఆకార విశేషాలు ఎలా ఉన్నాయా?
మరి అక్కడ ఎందుకు చేయలేకపోదాం? అందుచేత మనం ధర్మ విషయంలో ప్రవృత్తిని పొందడానికి, అధర్మ విషయంలో నివృత్తిని పొందడానికి, ధర్మ విషయంలో ప్రవర్తించే వాళ్ళకి ఎప్పటికైనా సరే వాళ్ళకి విజయము, భగవద్ అనుగ్రహము అని తెలుసుకోవడానికి, అధర్మ ప్రవృత్తితో ఉండేవాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎంతంత మహాతపస్సంపన్నులైనా సరే సమూల నాశనాన్ని పొందుతారని తెలుసుకోవడానికి ఉపకరించాలి తప్ప కేవలం అక్కడే మనం ఉంటే. దశకంఠుడి యొక్క తండ్రి ఎవరు? ఆయనకి ఎన్ని కంఠాలు ఉంటాయి, ఆయన తండ్రికి ఎన్ని ఉంటాయి, ఇలా దశకంఠ, శతకంఠ, సహస్రకంఠ ఇలా తీసుకుంటూ ఉంటే ఎక్కడికి జరగదు. అందుకైతే గిలగిలోప్యసి తిమింగళ అని మనకు వ్యాకరణ శాస్త్రంలో ఒక మాట ఉంది. అంటే సముద్రంలో తిమి అని ఒక చేప ఉంటుంది, ఆ ఓడల్ని నౌకల్ని కూడా అది తిరగబెట్టేస్తాయి. అంతంత పెద్ద పెద్ద చేపలు మత్స్య. ఈ తిమిని కూడా మింగేసేది అక్కడే ఉంటుంది తిమింగళం అని. మరి ఈ తిమింగళాన్ని మింగేసి ఉంటుందా అని ప్రశ్న చేస్తే ఇంకా మీకు మేము చెప్పాం, గిలగిలో ప్లస్ ఇంకో గిలో తగ్గించుకోండి. తిమి తిమింగళం, తిమింగళగిలం, తిమింగళగిలం ఇలా పెట్టుకోండి చెప్పింది. వ్యాకరణ శాస్త్రం చెప్పిందన్నమాట. ఎందుకంటే దాని మీదే మనం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఎక్కడైనా అనవస్థా దోషం అనేది శాస్త్రంలో చాలా పెద్దది. ఉన్నదాన్ని మనం ఎంతవరకు దాన్ని ఉపకరించుకొని మనం కూడా ఆలోచించాలి. అదే విషయంగా మనం ఈ అన్వయ దృష్టితోటి, ఈ పురాణ వాంగ్మయంతో, ఇతిహాసములతోటి, ఇతర శాస్త్ర సహాయములతోటి ఆ వేదవేద్యుడైనటువంటి వేదయిష్ట ధర్మే అహమేవ వేద్య అనే భగవద్గీత వచనం, శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం తెలుసుకోవడానికి మనకి జ్ఞానం ఉపకరించాలి. ఆ ప్రకారంగా మనం అధ్యయనం చేస్తే ఎన్ని విశేషాలైనా మనకి తెలుస్తాయి, ఆత్మానుభవం వస్తుంది, ఆత్మానందం వస్తుంది. అందుకైతే విద్యాస్థానాలు ఎన్ని కూడా ప్రసిద్ధంగా కొన్ని చోట పరిశీలన చేశారు. అంగాని వేదాస్తత్వాలు మీమాంసా న్యాయవిస్తర పురాణం ధర్మశాస్త్రం విద్యాష్టదశ అని మనకి ఉపదేశం చేశారు. మళ్ళీ అష్టాదశ విద్యలు అన్నారు, చతుష్షష్టి కళలు అన్నారు. ఇవన్నీ రెండు అంతఃపాత్రలు అయిపోతాయి. ఇప్పుడు ఉపవేదాలతో పెట్టుకుంటే చతుర్దశ, అష్టాదశ అయింది. ఇలాంటివన్నీ కొన్ని సమన్వయాలు ఎవరికెళ్తే ఉంటూ ఉంటాయి. దీంట్లో అంగములు, షడంగములు, 4 వేదములు, జ్ఞాని వేదాస్తత్వాలు మీమాంసా న్యాయవిస్తర అవి 2, పురాణం ధర్మశాస్త్రం. ఈ చతుర్దశ విద్యాస్థానాలతోటి పరిచయం ఉంటే ఆ వేద ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మ తత్వాన్ని మనం సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి మనకి శక్తి వస్తుంది. దీంట్లో అన్ని విద్యల్లో కూడా మనకి ఇవాళ ఏది అత్యంత ఆవశ్యకమో ఆ ఆవశ్యకమైన విద్యను కనుక చెబితే మళ్ళీ వేదం కంటే వేద భిన్నమైనటువంటి దానికి చెప్పారు అని కూడా ఆక్షేపణ చేసేటటువంటి కొంతమంది మనుషులు ఉంటారు. ఇక్కడ చతుర్దశ విద్యలతో ప్రయోజనం ఒకటి తెలుసుకుంటే ఆ చతుర్దశ విద్యల్లో మనకి సర్వకాల సర్వావస్థల ఎందు ఉపకరించే విద్య ధర్మశాస్త్రం. ఇవాళ ఏదైనా కర్మాచరణ చేయాలి, దాంట్లో ఈ లోపం వచ్చింది, ఇప్పుడు దీనికి ఏ ప్రాయశ్చిత్తం చేయాలి అనే దాని దగ్గరికి వెళ్ళాలి అంటే షడంగములు, షడ్దర్శనములు, చతుర్వేదాలు, పురాణాలు, ఇతిహాసాల దగ్గరికి వెళ్తే మనం ఏమి చేయలేము. ధర్మశాస్త్రం దగ్గరికి అప్పుడు కానీ కార్యం జరగదు. ఎక్కడ ఎప్పుడు ఏది ప్రధానం అవుతుందో మనకు తెలియదు. ఇలాంటి ఒక శరీరంలో ఉండే అంగముల విషయంలో కూడా మనస్సు గొప్పదా, వాక్కు గొప్పదా, ఇలాంటి శాస్త్ర సంవాదాలు ఉన్నాయి వేదంలో. సరే మొత్తం మీద మనం ఏం చేయాలి? ఈ మధ్యనే ఒక చోట చిన్న మాట చెప్పాను. మనందరం కూడా సంస్కారములు, పంచదశ సంస్కారములు అనుష్ఠానం చేయాలి అంటే ఆపస్తంభ సూత్రీకులు ఆపస్తంభ సూత్ర అనుసారంగా చేయాలి. ఉపనయనం చేయండి, వివాహం చేయండి, అన్నప్రాశం చేయండి, చౌడం చేయండి, ఏం చేసినా సరే. అలాగే
యజ్ఞయాగాది క్రతువులన్నీ చేయాలి అంటే ఆపస్తంభ శ్రవణ సూత్ర ప్రకారంగా చేయాలి. అక్కడ ఆపస్తంభం. అలాగే అక్కడేదో మనకి కొన్ని ఎకరాల స్థలం ఉంది కాబట్టి మనం ఎంతో పెద్ద యజ్ఞశాల వేద్దామంటే కుదరదు. ఆపస్తంభ శ్రవణ సూత్రం ప్రకారంగా ఏ ఏ వేదికకి ఎంత ప్రమాణమో తెలుసుకుని చేయాలి. అది ఆపస్తంభ శ్రవణ సూత్రం. వీటిలన్నిటిని మనకి సక్రమంగా నెరవేర్చడానికి ఆ బలం రావడానికి చేసిన ఉపదేశ గ్రంథములు ఆపస్తంభ ధర్మసూత్రములు. ఈ ఆపస్తంభ ధర్మసూత్రం అనేది లేకపోతే ఈ క్రతువులన్నీ సమగ్రంగా జరగవు. ఈ ఆపస్తంభ ధర్మసూత్రాల్లో ఎంతెంత నిగూఢమైనటువంటి విషయాలు ఉన్నాయో చెప్తే ఆశ్చర్యపోతారు. అసలు ధర్మాచరణ ఎలా చెయ్యాలి? నాకు ఇచ్చిన స్థితికి ముందే సమాధానం చెప్పేశాను. సర్వసాధ్యమైన ధర్మాచరణం ఏమిటి అంటే వేద విధులకి నమస్కారం చేయడమే లేదు. కానీ కొంతమంది విద్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి, పండితులు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఏది అనుష్ఠానం చేద్దాం అనుకున్నా ధర్మకార్యం అనే సంకల్పంతో ఈ చేసేవాడు ఏ ప్రకారంగా చేయాలి? నేమం లౌకికమర్థం పురస్కృత్య ధర్మానుష్ఠేతు నిష్ఫలాహ్యభ్యుదయే భవంతి అని ఆపస్తంభ మహర్షి ఉపదేశం చేశారు. చాలా చిత్రంగా ఉంటుంది ఉపదేశం. దీన్నే విద్యారణ్య స్వామి వారు ఉపోద్ఘాత భాష్యంలో, వేద ఉపోద్ఘాత భాష్యంలో దీన్నే తీసుకుని అక్కడ వివరణ చేశారు. ఇమం లౌకికం అర్థం పురస్కృత్య లోకే ఖ్యాతి లాభ పూజార్థం అని వ్యాఖ్యానం చేశారు హనుమంతుడు. అంటే ఈ పని ఈ ధర్మాచరణం చేస్తే ఏదో ఒక ఉత్కృష్టమైనటువంటి ఖ్యాతి వస్తుంది, ఒక లాభం వస్తుంది, లోక పూజ్యత వస్తుంది అనే దృష్టితో నువ్వు ధర్మాచరణ చేస్తే నీకు అది నిష్ఫలం ఏం చెప్పారు. ధర్మత్వేన ఉద్ధానం చేయాలి. ఇవాళ ఈ చదువు చదివితే నువ్వు 2 వేదాలు చదివితే, 3 వేదాలు చదివితే, చతుర్వేదాలు చదివితే, షట్శాస్త్రాలు చదివితే ఏమిటి వాడికి ఉండేటటువంటి ప్రయోజనాలు, వాడికి ఉండే సన్మానాలు అనేది లోక వ్యవహారం నడుస్తూ ఉంటుంది. కానీ శాస్త్రం ఏం చెప్పింది? బ్రాహ్మణేన నిష్కారణో ధర్మశ్రడంలో వేదంగా చెప్పింది. ఫలాభిసక్తి లేకుండా బ్రాహ్మణ మాతృడుగా అధ్యయనం చేయాలి. అంటే లౌకిక వాక్యాలకి ఈ వాక్యాలకి పరస్పరం భిన్నాభిప్రాయాలుగా కనిపిస్తాయి. కానీ ధర్మశాస్త్రం చెప్పినట్టు మనం వర్తిస్తే మనకి ఎప్పుడు శ్రేయస్సు. అంటే ఇంకా లోకంలో ఏది మాకు ప్రయోజనాలు ఉండమండి అని మళ్ళీ తీస్తాం. అయినా నువ్వు ప్రధానమైనటువంటి ఫలాల గురించి ప్రయత్నం చేస్తుంటే ఇటువంటి లోకంలో కావలసినటువంటి అన్ని ఫలాలు ఆంశికంగా వస్తాయి అని మళ్ళీ ఆయన సమాధానం చెప్పారు. తద్యథాప్రే ఫలార్థే ఛాయానంద మనోత్పత్తే ఏవం ధర్మం జన్యమానం అర్థ అనుత్పద్యంతే నో చేత్ ధర్మః నిర్భవతి. ఇలా చెప్పారు. మీరు ఫలం లేదనుకోండి, ఫలం ఉంటుంది. కానీ ఫలం మీదే ఆసక్తితో చేస్తే ఆ ఫలం ఇంకో రకంగా సిద్ధిస్తే వదిలేస్తాడుగా. మా గురుగారు బ్రహ్మశ్రీ రేపుడు సూర్యప్రకాశ్ శాస్త్రి గారు హాస్యంగా మాట్లాడుతూ ఉంటారు. అమాయకులు లోకంగా ఎలా ఉంటారో చెప్తున్నానయ్యా విను అని నాతో చెప్పిన మాట ఏమిటంటే, అష్టోత్తర శత అశ్వత్థ ప్రదక్షిణాలు చేస్తే మీకు భగవంతుడి అనుగ్రహం వల్ల అపత్య సిద్ధి కలుగుతుంది, సంతానం కలుగుతుంది అని ఒక పెద్దలు ఒకరికి చెప్పారు. ఒక ఇల్లాలు, ఒక అమాయకురాలు ఆవిడ 3 ప్రదక్షిణాలు దాకా చేసి అప్పుడే ఇలా పట్టణం అనుకుంటుంది. లోకం ఇలా ఉంటుందయ్యా, మనం అది కూడా చెప్పాము. ఆయన ఎంత కారుణ దృష్టిలో ఇవాళ లోకంలో అనేక వాక్యాలు అప్పటికప్పుడు చూసేసి ఇలా చేసేవాడు కూడా ఉంటారయ్యా. ఇప్పుడు పంచాంగాలు మనం వేస్తున్నారు, చూస్తున్నాము. దీంట్లో మృత్యుంజయ జపం అని 300 దాన్ని చెప్తున్నారు.
ఎవరైనా బాధలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పుడు పంచాంగం చూసేటప్పుడు ఎదురుకుండా మృత్యుంజయమో ముందుగా దాన్ని చేసేసేవాళ్ళు, వాళ్ళు ఉపనయన సంస్కారం లేనటువంటి వాళ్ళు అది కనుక చేస్తే మనకి కావలసిన పదం విపరీత ఫలం పుడుతుంది. అది తెలుసుకోవాలిగా, అది చెప్పాలిగా. అంటే ఎలా ఉండేదని మాకెంతో మా వాళ్ళు ఎవరో మాకు కావాల్సిన వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, మరి ఏమిటండి అంటే నైనా మృత్యుంజయాయ రుద్రాయనే కంఠాయ సంభవే అమృతేజాయ సర్వాయ మహాదేవాయ చెప్పండి. ఎవరెవరికి ఏదైతే అధికారం ఉందో అది చెప్పాలి, కానీ ఒకరు ఉండే అధికారాన్ని అందరికీ చెప్తే యావతీర్ణం ఏమైపోతుంది చేస్తే. ఇలాంటివన్నీ కూడా మనం బోధకులు ఇవన్నీ కూడా చెప్పాలి. చెబితే ఇవాళ చాదస్తలు మాటలు ఎవరు తింటాయండి, ఇవాళ బొందుతో స్వర్గానికి వెళ్ళిపోతారు అనే మాటలు కనుక చెబితే అమ్మయ్య మనకి చాలా రకాలైనటువంటి లోకంలో పాద పూజలనండి, సన్మానాలనండి, ఆశుతులనండి అనేక మంది వస్తారు. శాస్త్రం ఎంత వస్తారు. కొంతమంది ఏమంటున్నారో చూడండి, ఎవరో పెద్ద దగ్గరికి వెళ్ళాం, వాళ్ళకి చెప్పమన్నారు కష్టం వచ్చిందండి పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. వెళ్ళామండి వారు చెప్పింది అవ్వలేదండి అన్నాను. అంటే మీరు ఏదైనా ఎప్పుడైనా అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళారా అని అడిగారు. వెళ్ళామండి. తగ్గకపోతే ఏం చేశారండి, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామని మళ్ళీ కోర్సు రాసిచ్చారు. అంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకసారి వాడి ప్రిస్క్రిప్షన్ ప్రకారం నీకు రోగ నివృత్తి కాకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి నీకు అభ్యంతరం లేదు. కానీ ఒక మహానుభావుడు ఈ దీంతో వీళ్ళకి కృతార్థులు అవుతారు అనే ఉద్దేశంతో ఒక కల్పన చెబితే ఆ కల్పన నీకు ఫలించలేదనుకుంటే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే ఏమైంది వీళ్ళ దగ్గర వీళ్ళు పరస్పర విరుద్ధంగా చేస్తున్నారు. ఒక విషయంలో ఒక రకమైన ఆచరణ చేస్తున్నారు, ఒక విషయంలో ఒక రకమైన ఆచరణ చేస్తున్నారు. అంటే ఇటువంటి పరస్పర విరుద్ధంగా సంచరించేటటువంటి జనగిరి మనం ఏం చెప్పాలి కదా. ఇది చాలా కష్టసాధ్యమైన విషయం. ఆయన వేదోక్త ధర్మాన్ని వివరించడానికి కూరుకోవాలి అంటే అవతల వాళ్ళని ఏ ప్రకారంగా తీసుకురావాలి పైకి. వేదం చెప్పండి అంటే అసలు వేదం గురించి మనకు ఏమన్నా తెలుసా? వేదానికి పరమాత్మకు ఉండే సంబంధం తెలుసా? ఎందుకు వేదాన్ని మనం ఆశ్రయించాలి? భగవద్వారి ప్రశ్న చేసుకోవాలిగా. వేదానికి ఏదైనా చేస్తే, వేద విధులకు చేస్తే ఏదో వాళ్ళని పోషించడం కోసమా మన కోసమా? ఎవరికైనా తెలుసా? వేదం ఎన్ని రకాలుగా మనం ఉపకరిస్తున్నామో తెలుసా? ఆలోచిస్తే తెలుస్తుంది. ఆలోచించడానికి మనకి వ్యవధే లేదు, ఆలోచించాలనే సంకల్పమే లేదు మనకి. ఒకడు చెప్తారు త్రైలోక్య ప్రదీపాల సృష్టి స్థితంత హేతమే విద్య శ్రావణోపాయ పరబ్రహ్మాత్మలైన మహాపరబ్రహ్మకి నమస్కారం చెయ్యాలి అంటే ఏ రూపంగా చెయ్యాలి అంటే పరబ్రహ్మకి నమస్కారం చేస్తున్నాము అని చెప్పారు. ఇక్కడికి విశేషణాలు చాలా గొడవ ఉంది. సాహిత్య మర్యాదలో విశేషణాలతో కదా మొత్తం అక్కడ విషయాలు ప్రతిపాదించాలి. అంటే వరుసగా చూసుకోండి. త్రైలోక్యైక ప్రదీపాయ నత్ర సూర్యులో భాగతంత్ర తారకం మహిమా విద్యుతో భాగకులో భక్తి నమేవ భాగవతం భాగ సర్వం భాషా సర్వమిదం విభాతి అంటూ ఉపనిషత్తు. ఈ సర్వాన్ని ప్రకాశింపజేసేది ఏమిటి? ఆ ప్రకాశింపజేసే వస్తువుని ప్రకాశింపజేసేది ఇంకోటి లేదు, స్వయం ప్రకాశం. ఇది మనం తెలుసుకోవాలి. అంటే స్వయం ప్రకాశం ఉంటుందండి అని ఒక మాట ఉంది. అంధుడు ఉన్నాడు, ఓన్లీ నా అంధుడు కాదు, నేత్రములు ఉన్నాయి, ఇది పోయింది. ఒక వస్తువు ఈ ప్రకారంగా ఉంటుంది అని హస్తస్పర్శతో తెలుసుకునే శక్తి అవతిస్తున్నాడు మనకి. ఇలా చేస్తుంటే ఆయన్ని సూర్యచంద్రాదులు ఆ పరమాత్మని ప్రకాశింప చేయలేదు, కానీ సర్వాన్ని ఆయన ప్రకాశింప చేస్తున్నాడు. త్రైలోక్యైక ప్రదీపాయ. ఇప్పుడు ఇంతమంది ఉంటే ఎన్నింటి లైట్ ఇక్కడ వెలుగుతుంటే మాత్రం మనం ఉన్నాం ఇక్కడ. మరి ఒకే సూర్యుడు
ఎన్ని లోకాన్ని ప్రకాశింపజేస్తున్నది. అంతేగాండి పరమాత్మ అన్ని ప్రకాశింపజేస్తూ ఉంటాడా? సృష్టి స్థిత్యంత హేతవే జన్మాత్యశ్రయత ఆదిశబ్దం దగ్గర సృష్టి స్థితి లయాలు తీసుకున్నారు బ్రహ్మసూత్రంలో. అందుచేత ఇక్కడేమన్నా సృష్టి స్థిత్యంత హేతవే ఈయనే అన్నిటికీ కారకుడు. ఇది శాస్త్రంలో అధికరణంలో బాగా వివరించారు. వాటికి కూడా హేతువే పరమాత్మ. అంటే ఇంత శక్తి ఉన్నాడా? ఎక్కడ దొరుకుతాడండి ఆయన? ఎలా ఉంటాడు? ఏ రూపంతో ఉన్నాడు? అంటే లోకంలో అనేక దేవాలయాలు ఉన్నాయి కదండి. ఎవరికి వాళ్ళకి వాళ్ళ అధ్యక్ష దైవాల గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఆ ప్రకారంగానే ఉన్నాడు అని చెబితే మరి ఇక్కడ ఈ తురుష్కులు వచ్చి మన దేవాలయాలు ధ్వంసం చేస్తే ఆ విగ్రహాలు లేకుంటే ఏమైపోయాం మనం? మరి ఇవాళ అయోధ్యలో రామచంద్రమూర్తిని దర్శనం చేయాలంటే వెళ్తున్నా ఉంటే ఇరుపక్కల విగ్రహం లేదు, విగ్రహం పెట్టాక అంటే ఆ విగ్రహాలు కూడా ఒకసారి జీర్ణోద్ధరణగా చెబుతూనే ఉంటాయి కదా. కానీ ఇవన్నీ లేకపోయినా ఆ రుద్రజ సమరూపాయ ఆ వేద స్వరూపంగా ఆయన ఉన్నాడు. ఆ వేద మంత్రములు చెప్పి ఆవాహన చేస్తే ఆయా మూర్తుల్లోకి ఆ దైవత్వం వస్తుంది. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం దేవతం తన్మంత్రం బ్రాహ్మణం అయితే ఈ మాట చెప్తే మీ గురించి మీరు చెప్పుకున్నారండి. లేదా ఇంటి మంత్రం చెప్పుకుందాం. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం దేవతం. మీరు ఏ మూర్తిని పెట్టండి, ఆ దానికి శాస్త్రం చేయాలని ఏ మంత్రములు చేయాలో ఆవాహన చెయ్యాలో, ప్రాణప్రతిష్ఠ చెయ్యాలో, అర్చన చెయ్యాలో ఆ ప్రకారంగా చేస్తేనే పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అంటే ఏమైంది? మంత్ర సాక్షి. ఇది మంత్రము యొక్క గొప్పతనం. ఈ మంత్రం యొక్క గొప్పతనం ఎలా ఉంది అనేది మీరు చెప్తే నాకేదో తెలుస్తుంది. కానీ మనకి కూడా నిత్యకృత్యం మంత్రం లేకపోతే ఏది లేదు. ఒక బ్రాహ్మణ వంశంలో ఉద్భవించిన వాడిని ద్విజుడు అని అనాలి అంటే ఉపనయనం చేసామండి ఫలానా ఘనపండి గారిని వాడిని కూడా తీసుకొచ్చి లక్ష్మీనారాయణ పండుగ తీసుకొచ్చి ఘనస్వస్తి చూపించుకున్నామండి అని అంటారు లోకంలో. ఇవన్నీ ఎన్నైనా చేయొచ్చు, మంత్రం లేకపోతే వాడు ఉపనయనం. వాడు మాతురగ్రేధికరణం ద్వితీయం మౌంగిబంధమే. మొట్టమొదట మాతాపితుల యొక్క అనుగ్రహం వల్ల వాడు ఒక జన్మ పొందితే రెండవ జన్మ ఉపనయన సంస్కారం ద్వారా పొందాడు. ఉపనయన సంస్కారం అంటే లేదా అగ్నిహోత్రం చుట్టూ అరిసులు జంతువులు వేయటం కాదు, మంత్రాలు చెప్పడం. అంటే వాడు మంత్రపూర్వకంగానే ద్విజుడు అయ్యాడు. అంటే మంత్ర సహాయం వల్ల అయ్యాడు. ఇది మనకి ఎవరికైనా అందరికీ ఆలోచనలోకి వస్తుందే. వాడు ద్విజుడు అయ్యాడు. మొదటి జన్మ ఎత్తుతున్నప్పుడు ఎంత కష్టంగా ఉంటారో తల్లి పిల్లల ఆస్పత్రి మీకు వెళ్తే తెలుస్తుంది. అది మొదటి జన్మ. ఇది రెండవ జన్మ. ఈ రెండవ జన్మ కూడా ఎంతలా వాడు ఎంత శ్రద్ధాభక్తులతో చేస్తే వాడి యొక్క ఆ సంస్కార అతిశయం అంతలా ఉంటుందన్నమాట. అది కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మొత్తం మీద మంత్ర సాధ్యమే. దేవాలయంలో దేవతా సాన్నిధ్యం సంపాదించాలి అన్నా మంత్రములే. మన ఇంట్లో పుట్టినటువంటి వాడు ద్విజుడు అవ్వాలి. ఆ ద్విజుడు అయిన తర్వాత వాడికి దేవతాత్వాన్ని ఆపాదిస్తూ దక్షిణారాయణ స్వరూప బ్రాహ్మణ వస్తు అని మనం చెడుదవరికి ద్వాదశి బ్రాహ్మణ సమారాధన చేయాలి అంటే ఆ పరమాత్మ నా స్వరూపంగా మనం భావన చేస్తున్నాం. అప్పుడు కూడా మనకి వేద మంత్రములే అవసరం. మళ్ళీ కొంతమంది వేద మంత్రం కాదంటే స్మార్తం అన్ని అంటూ ఉంటారు. స్మార్త మంత్రాలు లేదు, వేద మంత్రాలు లేదు, ఆగమ మంత్రాలు లేదు, ఎక్కడా లేదు, అన్ని మంత్రాలే. సరే నాకు ఇవ్వ తెలుస్తుంది తెలియట్లేదండి. ఇవన్నీ కాదు, నా ఇంట్లో చిన్నప్పటి నుంచి అల్లా ముద్దుగా పెంచినటువంటి అమ్మాయిని కన్యాదానం చేసి మనం 21 తరాలు కావలసినటువంటి పదాన్ని సంపాదించుకున్నాము అంటే దేని వరకు వస్తుంది? కన్యాదానం చేశామండి అంటున్నారు.
కన్యాదానం చేసేస్తే వచ్చేస్తుందే. ఒకటి, కన్యాదానం చేసినందువల్ల మన అమ్మాయికి గోత్రం మారుతుందా? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా వాడికి ఆస్తి వస్తుంది, వీసా వస్తుంది, పాస్పోర్ట్ వస్తుంది, కానీ గోత్రం మారదు. గోత్రం మారాలి అంటే హిందువుల ప్రకారం సప్తపది కూడా అవ్వాలి. సప్తమి పదే పరిచయ నాని పితృకులాలు భక్తుల ప్రతి, అప్పుడు గోత్రం మారుతుంది. అంటే సప్తపది ఏం చేయమని మరి వీళ్ళిద్దరు 7,000 అడుగులు 7 లక్షల అడుగులు వేస్తున్నారు ఇప్పుడు. మరి వాళ్ళు ఎందుకు అవ్వట్లేదు? ఆ సప్తపదిలో 7 మంత్రముల చేతను ఆ పదములను ఆ భర్త కనుక నడిపిస్తే అప్పుడు గోత్రం మారుతుంది. అంటే అక్కడ వేద మంత్రాలేదు. ఈ రూపంగా మనం ఆలోచన చేయాలి. ఏదో ఉంది, ఆయన ఏదో వేదండి చదివారండి, ఏదో మంత్రాలు సృష్టి చెప్పారండి అంటే అది మన కోసమా వాళ్ళ కోసమా? వేద మంత్రం లేకపోతే మనం లేవు. ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. ఇది మా మార్గంలో మన ఇంట్లో ఎవరో పెద్దలు వయసు అయిపోయింది, వృద్ధులయ్యారు, ఈ ఉపాధిని విడిచిపెట్టారు. వాళ్ళని పితృదేవతలు అంటున్నాం, ఎదుర్కొంటున్నాం మనం. మంత్రపూర్వకంగా అర్థం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం మనం? కానీ ఏదో మన రోజులు ఉంది, ఏదో అంటే అశుద్ధులు పెట్టారంటే అశుద్ధులు పెడితే వేయం చేస్తున్నాయి. ఆ సమయంలో ఏ మంత్రముల చేతనో శాస్త్ర ప్రకారం అక్కడ కార్యం చెయ్యాలో ఆ మంత్రములతో చేస్తేనే వాడి దేవతాలు వస్తుంది. అక్కడ కూడా వేదమంత్రమే కారణం. ఇలా మనం తెలుసుకుంటే మంత్రములకి మనకి ఇహలోక పరలోక సంచారానికి, అంటే స్వర్గాది లోకముల్లో ఫలాలు అనుభవించాలి అంటే మంత్రములు కావాలి. ఇవేమీ అక్కర్లేదని అనుకున్నట్లయితే త్రైగుణ్య విషయాలేదా నిశ్చయంగా భగవాత్మ అంటారు. ఇక్కడ లోకంలో ఇవాళ భగవద్గీత అందరూ కంపపాఠంగా చెప్తున్నారు, ఈ వాక్యాలు చెప్తున్నారు. అంటే ఏంటి అర్థం? అంటే వేదం నుండి త్రైగుణ్య విషయం కూడా నిశ్చయంగా భగవాత్మ అంటున్నారా? ఎలాంటి సమన్వయం? కర్మ బ్రహ్మోద్భవం విద్య అంటున్నారు. మళ్ళీ బ్రహ్మ అంటే వేదమంత్రము. ఈ పరస్పరం ఎలా సమన్వయం చేయటం? త్రైగుణ్య విషయాలేదా అంటే స్వర్గాది లోక ఫలములను మాత్రమే కాంక్షించేవాడికి అది. జ్ఞానంలో ఆత్మీయమేమతా ఉన్నప్పుడు ఆ జ్ఞానం దేని వల్ల వస్తుంది? వేదాంతములైనటువంటి ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఆ పరబ్రహ్మ విజ్ఞానం చేతనే వస్తుంది. అయినా నువ్వు ఎప్పుడు అక్కడే ఉండిపోకు, ఇక్కడ కూడా రా. అదే ఆచార్య శంకరుడు మనకు చేసిన ఉపదేశం ఏమిటి? వేదో నిత్యవిధీయత ప్రతికర్మ స్వనుష్ఠీయత తేనేశస్య విధీయత మపతిథి కామ్యే మతిస్థ్యత పాపౌఘస్పర్ధూయత భవసుఖే దోషోనుసంధీయత ఆత్మేచ్ఛాన్యవసీయత నిజప్రహాత్తోర్ణం నిరుద్గమ్యత. ఈ శ్లోకాలు చదివితే బలవా? ఈ శ్లోకంలో చెప్పిన ప్రకారం ఆచరిస్తే బలవా? ఇది మనం తెలుసుకోవడానికి ఏదో ఒక రకమైనటువంటి ప్రకటనలో కొన్ని మంత్రార్థములు వివరణ చేయడం ఒకటి. అసలు మనకి మౌలికమైన విషయం తెలియాలి, ఏం తెలుసుకోవాలి మనం? ఎంతమంది మహానుభావులు తెలుసుకున్న వాళ్ళ వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, ఎప్పుడు ఉంటారు, కానీ సామాన్యులందరికీ కూడా తెలియాలి ఏమిటి దీని తత్వం. ఇవాళ మనం చేసేటటువంటి నివేదన పరమాత్మకి ఏ ప్రకారంగా సంతృష్టి కలిగి మనం ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. మనకు ఎవరికైనా తెలిసే నైవేద్యం పెట్టే ఉంటాం. నైవేద్యం ఎంతకుండా పెడితేనే అది మహాప్రసాదం. వేదమంత్రములకి ఆస్తికులకి ఎంత అవినాభావం ఉంది. ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే దత్తాత్రేయ సంప్రదాయంలో వసుదేవానంద సరస్వతి శ్లోకాలు సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపుడు ఒక మంచి మాట చెప్పారు. దాంట్లో
మంత్రే తీర్థే విజే దైవే దైవజ్ఞే భేషకే గురం యాదృశీ భావనాయస్య తస్య సిద్ధిస్తు తాదృశీ అని మంచి ఉద్దేశం. అంటే మనం ఏ విషయంలో ముందు పరమ తాత్పర్యాన్ని స్వీకరించాలి. వెళ్ళిపోతాం దత్తాత్రేయ దర్శనం చేస్తూ ఉంటాం, దత్తాత్రేయ స్వరూపులుగా వాడుకున్న పెద్ద దర్శనం చేస్తూ ఉంటాం, సద్గురువు దగ్గరికి వెళ్తాం, జగద్గురువు దగ్గరికి వెళ్తాం. అసలు మనం నిత్యకృత్యంగా ఎలా ఉండాలి, ఎటువంటి భావన ఉండాలి, ఏ విషయంలో ఎటువంటి భావన ఉండాలి? మంత్రే తీర్థే విజే దైవే దైవజ్ఞే భేషవే గురో. ఇది మొట్టమొదట మంత్రాన్ని చెప్పారు. ఈ మంత్రము ఏదో లౌకికాక్షరములతో కూడినటువంటి ఒక వాక్యములుగా తీసుకుంటే మనకేమి ఆ భావనలో మనం రాదు. పరమాత్మ ప్రతిపాద్యమైన పరమాత్మ చేతను మహర్షుల చేతను అనుగ్రహింపబడినటువంటి ఈ వేద రాశి చాలా ఉత్కృష్టమైనది అనే భావన ఉంది. ఆ మంత్రములు శరీరధారులుగా ఉంటేనే మనం అర్చించడానికి కుదురుతుంది. కాబట్టి అధ్యయనం చేసిన వారిని గౌరవిస్తే మంత్రాన్ని గౌరవించాలి. వేద శివ శివోవేద. అలాగే తీర్థం, మా ఇంట్లో నీళ్ళు ఉన్నాయండి, త్రివేణి సంగమంలో నీళ్ళే ఉన్నాయి, గోదావరిలో నీళ్ళే ఉన్నాయి, కృష్ణలో నీళ్ళు ఉన్నాయంటే అన్ని నీళ్ళే, అన్ని ఆకారం కనిపిస్తుంది. దాని శాస్త్రత ఎంత ప్రామాణ్య బుద్ధితోటి దాని యొక్క ఎంత ప్రాశస్యాన్ని తెలుసుకుంటే, దాని ఎందుకు ఎంత భావనని మనం పెంచితే, ప్రాణే కంఠగతేమని ప్రాణములకు లెక్క చెయ్యకుండా కూడా మనం వెళ్తే ఎలా ఉంటాం, వెళ్దామా అన్నామా, ఇక్కడే గంగా గంగేది ఇక్కడే మనం మాట్లాడేసుకుంటే మనకి బలం వస్తుంది అనుకునేవాడు కొంతమంది ఉండవచ్చు కాక. ఎంత ప్రామాణ్యాన్ని మనం స్వీకరిస్తే ఆ బలం ఉంటుంది. మంత్రే తీర్థే అంటే ద్విజుడు ఎందు దైవజ్ఞే ఆ వేదములకు అంగభూతమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే వేదాంగం అది. దాని ఎందు కూడా మన భావన ఎలా ఉండాలి? మందిస్తే మందు ఎందు మనకి ఎటువంటి భావన ఉండాలి, గురువుల ఎందు ఎటువంటి భావన ఉండాలి. ఇలా వరుస చెప్పి మొట్టమొదటి మంత్రం చెప్పాడు. కాబట్టి ఈ మంత్రం లేకపోతే ఈ కర్మలన్నీ కూడా ఉపకరించారు. తీర్థంలోకి వెళ్ళి తీర్థ విధులు చేయాలి అంటే మంత్రం ఎలా వస్తుంది? విధులు అవ్వాలి, విధు ధర్మాలు పరిపాలించాలి, సంజ్ఞానం ధనిష్టానం లేకపోతే మంత్రం లేకపోతే ఎలా వస్తాయి? మంత్రే తీర్థ విజయ్. మరి ఒక దైవం, ఒక శిల్పుడు చెప్పినటువంటి శిల్పంలోకి దైవత్వం రావాలి అంటే మంత్రం లేకుండా ఎలా వస్తాయి? దైవజ్ఞే. మరి ఆ దైవజ్ఞుడు ఫలానా దాంట్లో ఈ కార్యక్రమాలు చేసుకోమంటే మంత్రపూర్వకంగా చేసుకుంటే ఫలమా? ఆయన మహాలగ్నవరం చూసుకొచ్చి ఇప్పుడు మీరు తాగెట్టండి, మీరు బాగున్నారంటే ఫలమా? అక్కడ మంత్రమే కావాలి. చివరికి మందు తీసుకునేటప్పుడు కూడా మన సంప్రదాయంలో అభిమంత్రణ చేసి, అదే కాకుండా ఆయా కాలములలో మూలికా సంగ్రహణం దగ్గర కూడా మన మంత్రములు ఉన్నాయి. చివరికి అది వైద్యం నారాయణ హరి అని మనం మంత్రం చెప్పి మనం ఔషధం తీసుకుంటాం కదా, ఆ మంత్రం ఎక్కడ పూర్తిది? శరీరే గచ్చరీ భూతే వ్యాధిగ్రస్తే గడైవలే ఔషధం జాతరీ వైద్యో నారాయణ అని కూడా మీరు చెప్పారు. మరి గురువులు మనకి చెప్పారు అంటే వేదశాస్త్రము లేకుండా ఏం చెప్తారు? నేను చెప్పాను కాబట్టి నువ్వు చేస్తే వేదశాస్త్ర ప్రమాణం. ఇలా శంకరాచార్య స్వామి వారిని, చక్రభౌపదాచార్య వారిని ఎందుకు మనం గౌరవిస్తున్నాం? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఆ శృతి స్మృతి పురాణాది సమస్త విద్యులకు ఆయన విగ్రహధారి చేత యాదృశి భావనాయస్య తస్య సిద్ధిస్తు యాదృశి అని ఇలాంటివన్నీ మనకి చాలా చాలా విశేషాలు చెప్పుకొచ్చారు. అయ్యా
కొంచెం కాలాన్ని సూచిస్తే దాని ప్రకారం బాగుంటుంది. నిజంగా ఇంతవరకు మనం చెప్పుకున్న దాంట్లో కొత్త కొంచెం పూర్వావలోకనం చేస్తే మనం ఇవాళ దేవాలయానికి వెళ్తున్నాము, సభలకు వెళ్తున్నాము, సంగోష్ఠులకు వెళ్తున్నాము, ఏ ప్రకారంగా మనం ఉన్నామో మనం తెలుసుకున్నట్లయితే దాని యొక్క విశేషమైన ఫలం మనం సంపాదించుకుంటాము అని చెబుతూ చెప్తే చివరికి అలా వేదానికి నమస్కారం చేస్తేనే మనకి పరమ ప్రయోజనం అనేది మనం చెబితే ఆ వేదం పుస్తక రూపంగా చేస్తే కాదు, ఎవరి పుస్తకంలో ఉంటే వారికి నమస్కారం చేస్తే ఫలమని అనుకుంటే దీనంతటినీ కూడా మనకి పెద్దలు మహానుభావులు మనకి తెలిసే విధానంగా చెప్పారు వేదం యొక్క విజ్ఞానం. వందే వేదం సకల జగతాం శంకరం తం సదాహం అన్నారు. ఒక ఆయన ఒక పరమాత్మని ప్రార్థన చేస్తూ ఆ వేదానికి నేను నమస్కారం చేస్తున్నాను అని ప్రారంభించారు. వందే వేదం సకల జగతాం శంకరం, సమస్త జగత్తులకి శంకరోతి శంకర, సుఖాన్ని చేసేటటువంటిది వేదం అని చెప్పారు. ఏంటంటే ఏమిటి మనతో మనకేదైనా శ్రేయస్సు కనిపిస్తుందనుకోవచ్చు, జగత్తులో ఉండే సర్వ ప్రాణులకి ఎలాగా ఇది ఉపకరిస్తుంది? మన లెక్క ప్రకారం ప్రాణాల్లో 84 లక్షల జీవరాశులు అంటాం. ఏదైనా 100 సక్రమంగా చెప్పగలమా మనం? వీటన్నిటికీ కూడా వేదం ఎందుకు చేస్తుందంటే ఆయా లోకాల్లో ఉండే సర్వ ప్రాణులకి కూడా వేదోక్తమైన పద్ధతిలో యజ్ఞయాగాది క్రతువులు అనుష్ఠానములు జరిగితేనే సస్యశ్యామలంగా ఉంటాయి. ఇది ఎవరు చెప్పారండి? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అన్నాభ్యవత భూతాన్ని ప్రత్యజ్ఞ సర్వ సంభవ, యజ్ఞాభ్యవత ప్రత్యజ్ఞ యజ్ఞ సర్వ సంభవ. అంతేదా సకల జగత శంకరం సమాహం వందే అన్నాడు వేదాన్ని. చెప్పారు బాగానే ఉంది, కొంచెం ఆలోచిస్తున్నానంటే ఇంకా చెప్తున్నాను వినండి. యస్మాత్ బోధ్యం విధముఖరై ధర్మజాతం సమస్తం, దేని వల్ల సమస్తమైన ధర్మములు బ్రాహ్మణోత్తముల ద్వారా తెలుసుకోవాలో అటువంటి వేదం అన్నాడు. అంటే మీమాంసాది శాస్త్రాలు చోదనాలక్షణోద్ధర్మ, అలాగే వేదైన ప్రయోజన ఉద్దిష్ట విధిర్మాణ యథాయాగాది ఇత్యాది వాక్యములన్నీ కూడా వేదం ద్వారానే తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకుంటాం. యస్మాత్ బోధ్యం ధర్మ ద్విజముఖమరై ధర్మజాతం సమస్తం. ఇది కూడా మాకు అక్కర్లేదండి, మేము మోక్ష చతుర్విధ మహాపురుషార్థాలు అని చెప్తున్నాం కదా. ధర్మ అర్థ కామ మోక్షములోని ఈ ధర్మార్థ కామల విషయంలో మాకు ఏమీ అభిప్రాయం లేదండి, మోక్షాన్ని గురించి మేము ఆలోచించాలి అనుకున్నట్లయితే దానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి విషయాన్ని దేని ద్వారా తెలుసుకోవాలి? యస్మాత్ ధ్యేయం నిఖిల చిదజిత్ వస్తు బీజం మహస్తత్. యస్మాత్ వేదాతు ధ్యేయం, యస్మాత్ వేదాతు బోధ్యం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఎక్కడ? ఇవాళ మనం ఒక రకంగా టెక్నాలజీ ద్వారా కొంతమంది ఏదో మంచి మాటలు వింటున్నారని సంతోషించడమా? దాంట్లో మన స్థాయి ఏమిటి, మనం ఏది వినాలి, ఏ తరగతిలో ఉన్నామో అది తెలుసుకోకుండా శ్రీకృష్ణ పరమాత్మ ఏ భగవద్గీతను ఉపదేశం చేశారో ఆ భగవద్గీతకి శంకర భగవత్పాదాచార్యులు గారు ఏ భాష్యం రాశారో అక్కడ ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మం అంటే ఆ ప్రవృత్తి ధర్మలక్షణము తెలియదు, నివృత్తి ధర్మలక్షణము తెలియదు. రెండింటిని సంఖ్యీకరణంగా మనం వినేస్తే ఏం చేస్తాం? మనం ఏం తెలుస్తుంది మనకి? అంటే టెక్నాలజీ వల్ల మనకి ధర్మం తెలుస్తూ ఉందా, ఇంకా మనం అయోమయంగా పడిపోతున్నామా అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఈ ప్రకారంగా తెలుసుకుని తను ఏ ప్రవృత్తిలో ఉన్నాడో, అందుచేతే కాశీయాత్రని సరదాగా ఆ భావమూర్తులను ఫోటో తీయించుకుంటున్నాం కానీ
అక్కడ స్నాతకుడైన తర్వాత, విద్యా స్నాతకుడు, వ్రతస్నాతకుడు అయిన తర్వాత వాడు ఏ ఆశ్రమాన్ని గురించి వెళ్ళాలి, వాడు ఎనహరేవ ప్రవృత్తిని వేగం అయిపోయేటప్పటికీ గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలా, యజ్ఞాశ్రమంలోకి వెళ్ళాలా అని తెలుసుకోవడానికి ముందు అక్కడ గురుకులంలో ఉండే విద్యార్థిని తెలుసుకోవాలి అంటే ఆయన గురించి చెప్పింది ఏమిటంటే తనకి చిన్నప్పటి నుంచి ఆ గురుకులంలో ఉండేటటువంటి సహాధ్యాన్ని కాకేసి సాధకత అయిపోయింది. నేను గృహస్థాశ్రమాలు స్వీకరిస్తానంటే వాటి నిజంగా వివేకవంతుడు అయితే స్నేహితులు ఎటువంటి వాడు ఉండాలని కూడా లక్షణాలు చెప్పాడు శాస్త్రంలో. వాళ్ళని కాకేసి అడిగితే ఇందులో నీకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మీ అమ్మా నాన్నంటే కూడా మమకారం లేదు. ఇక్కడ గురువుగారు ఏం చెబితే అనుష్ఠానం చేసావు, అధ్యయనం చేసావు, ఏదో పెళ్లి చేసిన నాన్న కూడా బాధపెట్టడం ఎందుకు, నువ్వు సన్యాసాశ్రమం స్వీకరించు అని వాడు చెప్పాలట, స్నేహితుడు చెప్పాలట, సుహృత్తముడు చెప్పాలట. వాడు ఏదైనా నేను సన్యాసం పుచ్చుకున్నావు చిన్నప్పటి నుంచి నీ విషయాలు తెలుసు, నువ్వు చెప్పనే నువ్వు అదుపులో పెట్టుకోలేవు, రుచుల విషయంలోనూ నీకు ఇంకేది అని కదా హాయిగా బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమం స్వీకరించి గృహస్థాశ్రమ ధర్మ నిర్వర్తించి పరమాత్మ అనుగ్రహం పొందమని చెప్పి వాడు చెప్పాలి. మా వాడు ఏం చేస్తారు, బాగుంది మా వారు చెప్పాలి, మా వారు కుదరపోతే బాగుంది వచ్చి నాయన నువ్వు అగ్నిహోత్రంతో 2 కాశీ యాత్ర చేద్దావు కానీ ముందు ఇంటికి వచ్చి నా దగ్గర కట్టాలని వచ్చినారు ముందు చలో ఇలా ఉండే నమ్మాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత వేదాధ్యయనం చేసిన వాళ్ళకి ఒక పిచ్చిమాట చెప్పారు ఇక్కడ, యస్యాదీతి భూమి స్వరపదం ప్రాశ్నుతే శాస్త్ర సిద్ధం. మహీషురులు అని మన కాళ్ళకి పేరు బ్రాహ్మణోత్తములకి. వీళ్ళందరూ కూడా మహీషురులు ఎలా అయ్యారు అని కనుక అన్నట్లయితే వేదాధ్యయనం వల్ల అయ్యారు. అంటే భూమి స్వరపదం దేవతాపదం కూడా ఏ అధ్యయనం చేత వెలుగుందో అటువంటి వేదవేదుడికి నమస్కారం చేస్తున్నామని అంతా తాత్పర్య వాక్యాలు చేత దీని ప్రకారంగా మనం చాలా విశేషంగా ఆలోచన చేసినట్లయితే వేదార్థ విజ్ఞానాన్ని తెలుసుకుంటే ఉండే ప్రయోజనాలు అఖండంగా ఉంటాయి. చెప్పేది వరకు నేను ప్రసంగాన్ని ఉపసంహరిస్తూ చెప్పేది ఏమిటి అంటే భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మామలేషు కదాచన మా కర్మ ఫలహేతుభ్యో సంయోస్తకర్మణ్యం. ఇది ఆచరిస్తే మనకి ఫలమా లేదా శ్లోకాన్ని బంధిస్తే ఫలమా? నువ్వు ఏ కర్మానుష్ఠానమైనా చెయ్యి, లౌకికంగా కూడా నువ్వు ఏదైనా చెయ్యి, కానీ కర్మల యందు చెట్ట చివరికి చదువుకునే వాళ్ళకి కూడా ఇక్కడ ఉపదేశం ఉంది. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ పరీక్షల దాకా బాగా విశేషంగా నీకు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ కోసం తాపత్రయపడు. అయిన తర్వాత ఫలముల గురించి మాత్రం కొంచెం నిరుత్సాహం వెళ్ళిపోయి చెట్ట చివరికి ఆత్మహరణం దాకా వెళ్ళిపోతున్నారు కాదు. వాడు అనుకున్నటువంటి మార్పులు రాకపోతే, వాడు అనుకున్నటువంటి ఉద్యోగం రాకపోతే, వాడు అనుకున్న చోట సీటు రాకపోతే తట్టుకునే నిగ్రహ శక్తి లేదు. ఆ నిగ్రహ శక్తి కావాలి అంటే మా ఫలేషు కదాచన పరమాత్మ అనుగ్రహం కోసం నువ్వు చేయి. అది ఎందుకు మార్చడం పరమాత్మ దాన్ని మళ్ళీ మనం ప్రయత్నం చేయడానికి ఉండాలి. దానికి ఉపోత్పలకంగా కూడా వేదంలో కూడా కొన్ని ఆఖ్యాలు కనిపిస్తాయి. ఇప్పుడు మహానుభావులు వాళ్ళ సక్సెస్ సంకల్పులు వాళ్ళు ఏమనుకుంటే జరుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం పెద్దల గురించి. ప్రజాపతిగామైత ప్రజాస్పృధేయేతి సమపో దత్తత ససత్వాన సుజత సోగామైత ప్రజాస్పృధేయేతి సద్వితీయమహత్తత సవయాపుస్సృజత సోగామైత ప్రజాస్పృధేయేతి సద్వితీయమహత్తత. ఇలాంటి ఆఖ్యాయం మనకు కనిపిస్తోంది. కృష్ణయజుర్వేద సమయంలో 3వ అర్థంలో మొదటి దాంట్లో ఈ ఆఖ్యాయం ఉంది. ప్రజాపతి గారు ప్రజాశక్తి చేద్దామనుకుని ప్రారంభిస్తే, తపస్సు చేస్తే మొట్టమొదట యజ్ఞేన వై ప్రజాపతి ప్రజా సృజత అనే వాక్యాలు ఉన్నాయి. 2 జనాల కృతంలో ద్వారానే ఇదంతా సృష్టి చేసినట్టు చేస్తే ఆయన సృష్టి చేస్తుంటే, సృష్టి చేద్దామని తపస్సు చేసినప్పుడు మొట్టమొదట
ఏమి ఉద్భవించాయి? ఏమి ఉద్భవించారైనా సర్పములు వచ్చాయి. ఏమిటో ప్రజాశిక్షు చేద్దాం అనుకున్నాడు, సర్పములు ఎందుకు వచ్చాయి? మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇది చేశాడు, పక్షులు వచ్చాయి. మూడోసారి మళ్ళీ చేశాక మనం ఏదో పని అయిపోతుందని చూస్తున్నాం కానీ పశ్యతు ఆ యుద్ధ దీక్షితులైన వాడు ఎటువంటి మంత్రములు ఎలా పలకాలో మనమే కదా మనం చేస్తే విని పలకాలనుకునే కొంచెం దాని ఎందు తూష్ణీం భావాన్ని వహించినట్టు ఇక్కడ కనిపిస్తుంది. కానీ తూష్ణీం భావాన్ని వహించకుండా సర్వులు చేయాలని చెప్పడమే ఇక్కడ తాత్పర్యం. ఆ మంత్రోచ్చారణ చేసిన తర్వాత ప్రజాశిక్షు తెలిసాక అంటే ఏమైంది? అది మనం ఒక ఫలాన్ని ఆశించి చేసినా ప్రయత్నం మాత్రం సక్రమంగా ఉండాలి. ఫల విషయంలో మనం ఏం చేయాలి కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటివన్నీ ఆలోచించుకోవడానికి ఈ వేద విజ్ఞానం మనకు ఉపకరిస్తుంది. కాబట్టి చెత్త చివరికి ఇవాళ రామాయణం అన్నారు, భారతం అన్నారు, భాగవతం అన్నారు. ఈ మూడింటికి కూడా భాగంలో ఏముంది? వేదవేద్యే పదే పుంసి జాగ్రత్త విషదాత్మదే వేద రాజేత సాదాసే సాక్షాత్ రామాయణ. అంటే ఆ రామాయణానికి కూడా ఒక గౌరవం కల్పించాలి అంటే వేదమే ఇక్కడ సాగుతుంది. భారత పంచమో వేద, దానికి గౌరవం కల్పించాలి అంటే వేదమైంది. అలాగే నిగమ కల్పతలో గణితమని ఆ దాంట్లో మనకి భాగవతంగా కనిపిస్తుంది. ఇలా ఆలోచిస్తూ ఉంటే వేదం లేకపోతే మనం లేము. ఆ వేదాన్ని మనం గౌరవించుకుని వేద విజ్ఞానాన్ని పొందుతూ యథాశక్తిగా మనం వేద సేవ చేయడం మన కోసం అంటూ కనుక చేసినట్లయితే ఇటువంటి సంస్థలు నడిపించేవారు మహానుభావులు అనేక మందితోటి అది సహకారం తీసుకుంటే కానీ ముఖ్యంగా తెలుస్తుంది. ఇవాళ ఏదో నిన్న మహానుభావుడు చెప్పచ్చు, రేపు మహానుభావుడు చెప్పచ్చు. ఇవాళ ఎవరైనా అనంతరిస్తే నేను రావచ్చు, అగత్య నేను రావచ్చు. కానీ మనం వినటం కావాలి. ముందు పరమాత్మని మనం ఏమని ప్రార్థించాలి. ప్రతిరోజు మనం చెబుతూ ఉంటాం, ఆ శాంతి మంత్రాలన్నీ చెబుతూ ఉంటాం, అరుణపారాయణ వేయించుకుంటూ ఉంటాం. భద్రం కన్నే విష్ణుడయామదేవా. మొట్టమొదట మనం శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాస వేదాంతంలో ఎలా ఉందో ఈ శ్రవణం అనేది భగవంతుడే. హే దేవాః పుష్ప ప్రసాదేన భద్రం వైదిక వాంగ్మయం వయం సర్వదా శ్రోతుం సమర్థా స్యామ. మాకు ఏమి అది కావాలి ఇది కావాలని కోరుకుడు అనేక ఉన్నప్పటికీ కూడా వేదవాంగ్మయాన్ని భక్తి శ్రద్ధలతో వినటానికి కావలసినటువంటి శక్తియుక్తుల్ని మాకు ఇమ్మని మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం. మన కోసం వేద విధులు భగవంతుని ప్రార్థిస్తున్నారు. అటువంటి ప్రార్థనలన్నీ సఫలమయ్యి మనం ఎత్తించుతూ కేవలం ఈ మౌలిక విషయాలు బోధాన విషయాల్లో కట్ట విశేషంగా మనం పైకి వెళ్ళాలి అన్నా, వివేక చూడాలని ఇత్యాది గ్రంథముల ద్వారా భాష్య శ్రవణం చేయాలి అన్నా ముందు ప్రాథమికమైనటువంటి ఇటువంటి విషయములన్నీ కూడా అందరికీ కూడా బోధించాలనే సంకల్పంతో ఈ పరిషత్తు వారు చేసే ప్రయత్నములు సఫలం అవ్వాలి అని ఆ వేదవేకుడైనటువంటి పరమాత్మకి నేను నమస్కారం చేస్తూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ఈ భక్తులకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెబుతూ నాకు ధన్యాన్ని ఉపసంహరిస్తున్నాను. స్వస్తి. ధన్యవాదాలు. అనేక ధన్యవాదాలు గణపతి గారికి. వారు శ్రమని ఓర్చి అనేక విశేషాలు మనకి శృతుల్లో, స్మృతుల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, స్మారకంలో, శ్లోకంలో, ధర్మశాస్త్రంలో, ధర్మసూత్రాల్లో ఉన్నటువంటి అనేక విశేషాలని తెలియవచ్చారు. చాలా సంతోషం. వారికి ఇంకా అనేక బిరుదులు ఉన్నాయి. కొన్ని తర్వాత చెప్పుకున్నాం మనం. ఆయన వేద విద్యానికి వేదోక్ష యోగి, రామనాథ వాచస్పతి, వేద విద్యా వాచస్పతి, వేదాంశ చూడామణి, వేదనిధి, అభినవ ఆపస్తంభ,
వేదార్థ సార్వభౌమ కళరత్న ఆశవిద్యా శుభమణి ఆమ్నాయి సరస్వతి ఇట్లా అనేకమైనటువంటి బిరుదులు ఉన్నాయి. అటువంటి వారు వచ్చి వాళ్ళ మనకి మంచి ఉపదేశాన్ని అందించారు. వారికి చిరు సత్కారాన్ని శ్రీ విద్యాశంకర వేద విజ్ఞాన పరిషత్తు తరపున బ్రహ్మశ్రీ ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు కార్యకర్తలు వచ్చి వారు సత్కరిస్తున్నారు. ఆశాస్తే జయమానోసౌ ఆయురాశ